సంగమా చేరవచ్చిన విషయాలు అయితే మరి ప్రభునామంలో వందనాలంటే గ్రంథం నుండి యెహోషువ 24వ అధ్యాయము 19వ వచనం మరొకసారి చదువుతున్నాము. అందుకు యెహోషువ యెహోవా పరిశుద్ధ దేవుడు, రోషము గల దేవుడు, ఆయన మీ అపరాధములను మీ పాపములను పరిహరింపని వాడు, మీరు ఆయనను సేవించరు. అంటే ఇక్కడ అనీతిమంతుల గురించి వాక్యం ఎంత చెప్పినా వినని వారి గురించి యెహోషువ ఆ యొక్క తెలుగుతో మాట్లాడుతున్నటువంటి మాట ప్రియులు. ఆయనైతే కృప చూపువాడే, ఆయనైతే అనంత జ్ఞానే, కానీ మీరు అర్థం చేసుకోలేరు కనుక, మీరు వాక్యం వద్దకు రారు కనుక, మీ పాపాలను విడిచిపెట్టి చీకటి బ్రతుకైనటువంటి మీ యొక్క అంధకారంలో ఉన్నటువంటి మీ చీకటిని బ్రతుకు విడిచి వెలుగు సంబంధమైన దేవునికి రాలేరు కనుక, చీకటిలో బ్రతుకుతున్నారు కనుక వెలుగు దగ్గరికి రాలేరు కనుక మీ పాపములను ఆయన పరిహరించారు. వచ్చినట్లయితే ఆయన పరిహరింపనికి సిద్ధ మనసు కలిగినటువంటి క్షణం అంటే క్షణము వేసేక ఉన్నటువంటి దేవుడుగా మనకు కనపడుతున్నారు. ప్రియ దేవుని స్థలం ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 9వ వచనం ఒక మాట చదువుతున్నాను. కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు, తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని వారికి తన నిబంధనను స్థిరపరచువాడును, 1000 తరముల వరకు కృపచూపువాడును, నమ్మదగిన దేవుడననియు, తన్ను దేశించు వారిలో ప్రతి వాణిని బహిరంగంగా నశింపజేయుటకును వారికి దండన విధించువాడని నీవు తెలుసుకొనవలెను. ఆయన కృపచూపు దేవుడంట. దేవుడు నమ్మదగిన దేవుడు, ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఆయనను ఎవరు అంగీకరింపక ద్వేషించుదు వారిలో వారి ప్రతి ఒక్కరిని, అలాంటి వారిని ఆయన బహిరంగంగా నశింపజేయుటకు దండన విధించు దేవుడుగా మనకు ఇక్కడ లేఖన భాగంలో కనపడుతున్నది. నమ్మదగిన దేవుడు ఆయన. ఎవరైతే ఆయనను ద్వేషిస్తారో అట్టి వారిని ఆయన బహిరంగంగా శిక్షించు దేవుడుగా, నశింపజేయు దేవుడుగా మనకు ఇక్కడ కనపడుతున్నారు. ఆయనైతే నమ్మదగిన దేవుడే. నమ్మనటువంటి వారికి ఆయన శిక్ష విధించే దేవుడుగా కూడా మనకు ఉన్నాడు. అంతే కదా, దేవుని ఆలోచన చొప్పున నడిచినట్లయితే ఆయన దగ్గర ఆయన రాజ్యంలో ఉంటాం. ఆయన ఆలోచన చొప్పున నడవని పిల్లలకు సాతానుకు తయారు చేసిన ఆ పాతాళంలో నిత్య నరకాగ్నిలో వేస్తారు. నా మాట విన్న పిల్లలు నా దగ్గర ఉంటారు. అపవాది మాటలు విని ఎంత వాక్యం చెప్పినా వినకుండా వాటి దగ్గరికి పోయినప్పుడు వాటి దగ్గర వారితో కూడా ఆ యొక్క అరుపులు కేకల్లో భాగంగా పొడుగు సావులు అగ్ని ఆరదనే ప్రాంతంలోకి వెళ్ళవలసిన పరిస్థితి ఉంటుంది. తల్లిదండ్రుల మాట ఎవరైతే ఉంటారో వాళ్ళు బుద్ధిమంతులు ఉంటారు. వారు ఈ యొక్క లోక సంబంధమైన పాపాన్ని అంటించుకోకుండా బ్రతకగలుగుతూ ఎందుకంటే తల్లిదండ్రులు ఈ లోకం గురించి కానీ, ఎలా బ్రతకాలో కానీ, ఎలా బ్రతకకూడదో కానీ, ఆ తల్లిదండ్రులు పొరపాటులో ఉన్నప్పటికీ తమ పిల్లలు బాగుండాలని ఎన్నో నీతి మాటలే చెప్తారు. తల్లిదండ్రులు గల పొరపాటున సరైన విధానంలో లేనప్పటికీ పిల్లలకు ఏం చెప్తారంటే మంచి మార్గాలే చెప్తారు. ఆయన మా జీవితం అంటే అయిపోయింది, చదువు లేదు, ఏం లేదు, మీరన్నా మంచి జీవితంగా ఉండాలి, మీరన్నా బాగుండాలి, సత్యంలో ఉండాలి, సత్య దేవునిలో ఉండాలి, దేవుని భయం కలిగి ఉండాలి, చిన్న పెద్ద గురువు దైవం అన్నారు, అవన్నీ కూడా మీలో ఉండాలి అని తండ్రి చాలా పొరపాటులో ఉన్న, తల్లి పొరపాటులో ఉన్న, కుటుంబమే పొరపాటులో ఉన్న పిల్లలకైతే మంచి ఇవ్వనికే తల్లిదండ్రులు సూచిస్తారని బైబిల్ గ్రంథమే మనకు తెలియపడుతుంది. కనుక మన దేవుడైతే ఆయన మంచి ఇవ్వనికే ఆశ కలిగి ఉన్నాడు, కానీ మంచి పనులే చేయమని చెప్తూ ఉన్నాడు, కానీ దారులైతే చెప్తున్నాడు, స్వాతంత్రం అయితే ఇస్తున్నాడు,
ఈ దారిలో, ఈ చెడ్డ దారిలో ఇది వస్తుంది, ఈ మంచి దారిలో ఇది వస్తుందని చెప్తూనే నీకు స్వాతంత్రం ఇచ్చి, నీ అంతటా నీ స్వేచ్ఛ ఇచ్చి, నీకు నీ ఆలోచన నీవు బ్రతికే విధంగా స్వేచ్ఛ అయితే దేవుడు ఇచ్చినాడు. కానీ మనము ఏ దారిలో నడుస్తున్నాం అనేది మన మన ఆలోచనకే వదిలేసినాడు దేవుడు. ఆయన ఆలోచనలకు వస్తే ఆయన దగ్గర ఉంటాం, దుష్టుని ఆలోచన లేకపోతే దుష్టుని దగ్గర ఉండగలుగుతూ వస్తాం ప్రియ దేవుని. కనుక ఇక్కడ ఆయన నమ్మని పిల్లల వరకు పిల్లల్ని ఆయన శిక్షించే దేవుడుగా, ఆయనను ద్వేషించే పిల్లలను ఆయన శిక్షించి నశింప చేసే విధంగా మనకు ఇక్కడ దేవుడు తెలియపరుస్తూ వస్తున్నాడు. ఆయనైతే నమ్మదగిన దేవుడు, మనమే నమ్మదగిన వారము కాము. మనం నమ్మదగిన వారం కాదు. మన బ్రతుకంతా చాలా చెడ్డది. బాల్యం నుండే, తల్లి గర్భం నుండే పాప స్వభావంతో పుట్టినటువంటి పిల్లలు మనం. ఆత్మనైతే యథార్థవంతమైన ఆత్మనే ఇస్తాడు, కానీ దేవుడు మన ఈ శరీరానికైతే పాపమే ఉంటుంది. పాపపు స్వభావంతోనే శరీరం ఉంటుంది. ఆత్మకు యథార్థవంతమైన ఆత్మని ఇస్తాడు, కానీ ఈ శరీరం ఆత్మను నాశనం చేస్తుంది, ఆత్మను భంగం చేస్తుంది. ఆత్మకు చావు లేని ఆత్మకు ఈ శరీరం ద్వారా మనకు శిక్ష పడేలా చేస్తుంది. అందుకే శరీరం చేసే ప్రతి క్రియ మనకు పెద్ద డేంజర్. ఈ శరీరం వల్లే ఆత్మకు మనకు రేపటి కాలంలో, అనగా దేవుడు తిరిగి రానయ్యున్న రెండవ రాకడగా వస్తున్న కాలంలో ఈ ఆత్మకు మనకు శిక్ష పడబోతుంది. ఆ శిక్ష తప్పాలంటే ఈ దేహంలో ఉన్నప్పుడే మనము ఆ శిక్షను తప్పించుకునే బిడ్డలముగా, దేవుని లోబడే ఆజ్ఞలను అనుసరించే బిడ్డలంగా ఉండాలని చెప్తున్నారు. దేవుడైతే నమ్మదగిన దేవుడు, మనమే నమ్మదగిన వారము. కనుక నమ్మదగిన దేవుని దగ్గర మనం నేర్చుకొని, ఆ నమ్మదగిన దేవుని దగ్గర ఆలోచన విధానంలో మనం పెరగాలన్నది దేవుని ఆలోచన. ప్రియ దేవుని సంగమం చూడండి, అదే మాటగా 89వ కీర్తన, దావీదు కీర్తనలు 89వ అధ్యాయము 1-2 చూస్తామండి. యెహోవా యొక్క కృపాతిశయమును నిత్యము నేను కీర్తించెదను, తరతరముల వరకు నీ విశ్వాస్యతను నా నోటితో తెలియజేసేదను. భక్తుడు తెలియపరుస్తున్నటువంటి ఆలోచన విధానము, యెహోవా యొక్క కృపాతిశయము, ఆయన కృపావరము, ఆయన రక్షణ, ఆయన నీతి, యథార్థత, పరిశుద్ధత నిత్యము నేను కీర్తిస్తాను. ఆయన పరిశుద్ధత వివరిస్తాను, ఆయనను స్తుతిస్తాను, ఆయనను మహిమపరుస్తాను, ఆయనను గణపరుస్తాను. ఏమై ఉన్న దేవుడు, ప్రేమ అయిన దేవుణ్ణి, సత్యమైన దేవుణ్ణి, న్యాయమైన దేవుణ్ణి, యథార్థవంతమైన దేవుణ్ణి నేను స్తుతిస్తాను, నిత్యము కీర్తిస్తాను. తరతరములకు నీ విశ్వాస్యతను నా నోటితో తెలియజేసేతను. ఈ లోకంలో బ్రతుకున్నంత వరకు నేను స్తుతిస్తాను ప్రభు, చనిపోయిన తర్వాత తిరిగి నీవు లేపుతావు కదా, అప్పుడు నేను నిన్ను స్తుతిస్తాను అంటున్నాడు భక్తుడు. చనిపోయిన తర్వాత, నువ్వు లేపిన తర్వాత, మహిమ శరీరాన్ని ఇచ్చిన తర్వాత కూడా నేను స్తుతిస్తాను, మహిమపరుస్తాను, గణపరుస్తాను. స్తుతులకు అర్హుడవు నీవు తండ్రి. కింది మాటగా చూడండి, కృప నిత్యము స్థాపింపబడునని ఆకాశమందే నీ విశ్వాస్యతను స్థిరపరచుకుందువని నేను అనుకొనుచున్నాను. నేను ఏర్పరచుకున్న వానితో నిబంధన చేసి ఉన్నాను, నిత్యము నీ సంతానమును స్థిరపరచెదను. కనుక ఆయన కృప నిత్యము స్థాపింపబడుటకు ఆకాశము ఉందే నీ విశ్వాసతను స్థిరపరచుకుందువని నేను అనుకొనుచున్నాను. ఆకాశమందు స్థిరపరిచే గొప్ప దేవుడు మనకు పరమందు ఉన్నాడు ప్రియ దేవుని సంగం. కనుక ఆ నమ్మదగిన దేవునిలో మనము నమ్మదగిన బిడ్డలముగా ఉండాలి. నమ్మలేని పిల్లలుగా ఉంటే మనకు కుదరదు. నమ్మదగిన దేవునిలో మనము నమ్మదగిన బిడ్డలముగా ఉండాలి. ఆయన మాట వినే పిల్లలముగా ఉండాలి. దైవికమైన ఆలోచన ప్రతిరోజు తెలుసుకోవాలి. దేవుడు ఏమైనాడు, మనం ఎందుకు నిమిత్తం భూమి మీద బ్రతుకుతున్నాము? తిననీకి, తాగనీకి, చనిపోయేదానికైనా, లేక దేవుడి ప్రణాళిక మన పట్ల ఏమైనాడు దేవుడు?
ఏ విధంగా బ్రతికితే దేవుడు సంతోషిస్తాడు అని ఆలోచన చేసిన వాడు ప్రభువుకు దగ్గర అవుతా వస్తాడు. ఆయన ఆలోచన విధానాన్ని గుర్తించిన వాడు ప్రభు పాదాలు పట్టుకొని ప్రతిరోజు జ్ఞానము నేర్చుకుంటూ, ఈ భూమి మీద ఎలా బ్రతకాలో నేర్చుకుంటూ, ఎలా బ్రతకకూడదో నేర్చుకుంటూ ముందుకు వెళ్తూ ఆ దైవికమైన ఆలోచన కలిగి ఉంటారు. అందుకే దేవుడు చెప్తున్నటువంటి మాటలు, మొదటగా ఆ నీతిని, ఆ రాజ్యమును వెతుకుని. మొదటగా బతకవలసిందే అది మనం. కానీ మనం ఈ లోకంలో మొదటగా ఈ లోకంలోనే వెతుకుంటాం. కానీ మొదటగా వెతకాల్సింది ఆయన నీతి, ఆయన రాజ్యము వెతకమని దేవుడు తెలియపరుస్తూ వస్తున్నారు. ప్రియులారా, ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 7వ వచనం చూడండి. త్వరగా చూసుకొని ముగించుకుందాము. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 7వ వచనం. ఏలయనగా మనము ఆయనకు మొరపెట్టినప్పుడెల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా ఉన్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపముగా ఉన్నాము. మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు? మన దేవుడు మొరపెట్టితే, నిజముగా మొరపెట్టితే ఆయన సమీపంగా ఉన్న దేవుడు. ఈయన తప్ప ఏ దేవుడు సమీపంగా ఉండేది అని క్వశ్చన్ మార్క్గా ఇక్కడ లేఖన భాగం మనకు కనపడుతుంది. మన యేసు క్రీస్తు ప్రభు వారిని నిజముగా మొరపెట్టే వారి ప్రార్థన వింటాడు. ఎవరయ్యా, ఇంకా ఏ దేవుడయ్యా నిజముగా మొరపెట్టిన వారి ప్రార్థన విని వారికి సమీపంగా ఉండే దేవుడు ఎవరో ఆ పేరు చెప్పండి అని అన్నట్టుగా ఇక్కడ క్వశ్చన్ మార్క్తో పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించినాడు. అంటే నిజముగా, జెన్యున్గా, వాస్తవంగా ప్రార్థిస్తున్నట్లయితే ఆయనకు మనకు ఆయన సమీపముగా ఉన్న దేవుడే. ఆయన దూరంగా ఉండే దేవుడైతే కాదట. ఆయన మహాకాశముకు పట్టజాలనంత దేవుడు, అంత పై ఎత్తులో ఉన్నటువంటి దేవుడు, పరలోక రాజ్యములు కట్టిన ఎంతో దూరంలో ఉన్నటువంటి దేవుడు మన ఆలోచనలను క్షణంలో వినగలిగిన దేవుడు ఆయన. మనము ప్రార్థిస్తే ఆయన విని మనకు దగ్గరగా ఉండే దేవుడు అంట ప్రియ దేవుని జనాలు. కనుక మనకు సమీపంగా ఉన్న దేవుడు మన యేసు క్రీస్తు ప్రభు వారిని మనము తెలుసుకొంచున్నాము గ్రంథం ద్వారా ప్రియ. అదే 4:31 వచ్చిన ఒక మాట మనం గమనిస్తామండి. అదే అధ్యాయంలో 31 చదివినట్లయితే చూడండి. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు కనుక నిన్ను చెయ్యి విడువడు, నిన్ను నాశనం చేయుడు. తాను నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధనను మరిచిపోడు. పితరులతో ప్రమాణం చేసిన మన దేవుడు అంటారు, మరిచిపోయే దేవుడు కాదు. నీ తల్లిదండ్రులైనా మరిచిపోవచ్చునేమో కానీ ఆయన మరువడు, విడువడు, ఎడబారినటువంటి దేవుడు. కనికరమును మాత్రమే చూపగలిగినటువంటి దేవుడు. నీ చేయి విడువడు. ఆయనను నమ్మితే చేయి విడువడు, నిన్ను నాశనము చేయడు. మరణం అంచు వరకైనా తీసుకెళ్తాడు, ఏదో ఒక గుణపాఠం నేర్పనికి. కానీ నీకు మరణము రుచి చూపించడం, మరణం వరకు తీసుకెళ్ళిన మళ్ళీ నీకు ఆయుస్సు, ఆరోగ్యం ఇచ్చి దేవుడిలో ఎదగమని, సత్యదేవుని తెలుసుకొని బ్రతకమని ఆయన మళ్ళీ మనకు జీవం ఇచ్చే దేవుడు. ఎందుకంటే ఆ విషయము మనము ఆ భక్తులలో మనము చూస్తాము. నీవు ఇక మరణం అవుతున్నావు, ఇంకా జాగ్రత్త అన్నప్పుడు భక్తులు ప్రభువా గోడతో వైపు తిరిగి, ప్రభువా నేను ఎలా బ్రతికితున్నా ఒకసారి గమనించు తండ్రి, నేను ఎలా బ్రతికినాను, నీకు కోపం తెప్పించి అయితే నేను బ్రతకలేదని కన్నీరు కాచుతూ మళ్ళీ ఏడ్చి ప్రార్థన చేసినప్పుడు మళ్ళీ అదే ప్రవక్త ద్వారా తిరిగి పంపించి 15 సంవత్సరాలు మళ్ళీ నేను ఆశిస్తున్నానని చెప్పు అని మరణమును కూడా మళ్ళీ ఆయన జీవంగా చేసే దేవుడు. ఆయన మరణము, జీవము రెండు ఆయన చేతుల్లోనే ఉన్నాయి ప్రియ దేవుడి సంఘం. సమయం మొదటి గ్రంథము చూడండి. ఆయన మరణము, జీవం కలిగిన దేవుడు, రెండు ఆయన
పరిస్థితుల్లోనే ఉన్నటువంటి దేవుడు. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనం మాట మనం చూస్తాము. జనులను సజీవులను గాను మృతులను గాను చేయవాడు యెహోవాయే. చూడండి, అందుకే ఆయనకు రొంటె మీద అధికారం ఉంది. మనం బ్రతికించాలన్న అధికారం కలిగినటువంటి దేవుడు, మనము చనిపోవాలన్న అధికారం కలిగినటువంటి దేవుడు. అయితే నీవు బాగుపడతానంటే, లేక నా పాపములను తీసివేసుకొని దేవునికి ఇష్టంగా బ్రతుకుతానంటే ఆయన మరణం అయితే ఇవ్వడు. ప్రియ దేవుని సంగం, ఇది మనము గుర్తించే విధంగా ఉండాలి. నేను బాగుపడతానయ్యా, నా పాపమును తీసివేయగా, నేను పాపమును చేయను, నీ బిడ్డగా, నీ సాక్షిగా, నీ కోసం బ్రతుకుతాను, నీ యొక్క ఆలోచన చొప్పున, నీ యొక్క ఆజ్ఞను అనుసరించి బ్రతుకుతానని ప్రభువు పాదాల చెంతకిన వచ్చి నీవు మొరపెట్టినట్లయితే ఆయన జీవమిచ్చి నిన్ను వాడుకుంటాడు. నీ సాక్ష్యముతో అనేక మందికి ప్రభు వైపుకు మళ్ళీ ఆలోచన ఇస్తాడు. నీ సాక్ష్యం గట్టిదిగానైతే నీ సాక్ష్యంని ఎంతోమంది మారుటకు, ఇంకొక ఆత్మను రక్షించడానికి నీవు అటు కృపను పొందుకుంటావు. కనుక ఆయన సాక్షిగా మనం బ్రతకాలి. కనుక విశ్వాసము తగ్గిపోతుంది. కొన్ని రోజుల కిందట బాప్తిసం తీసుకున్న వారే, విశ్వాసంలో ఉన్నటువంటి వారే, ఏం జరిగిందంటే, నోరు పీకుతుంది, ఒక్క కావాలా అని అది చెప్పడం విన్నాం. నోరు పీకుతుందంట, ఒక్క కావాలంట. వారం ప్రార్థనకు పోయే వాళ్ళే బాప్తిసం తీసుకున్నవారు. ఏందయ్యా పరిస్థితి అంటే, అలా ఉంది జీవితము, వారు ఆ విధంగా ఉంది వారి సాక్ష్యము. అది ఎవరు ఏం చేయలేదు. ఆలోచన విధానము అలా ఉన్నప్పుడు దేవుడు కానీ ఏం చేస్తాడు, ఎంత నువ్వు మారాలి, బాగుపడాలని దేవుడు ఆలోచన ఉన్నప్పటికీ, నేను ఈ జీవితంలోనే సత్సా, నేను ఈ లోకంతోనే సస్తా అన్నప్పుడు దేవుడు కూడా ఏం చేయలేదు. అలాంటి వారికి దేవుడు ఏది ఎంత చేయబట్టి లాగదామనుకున్నా ఎక్కి వస్తే పర్వాలేదు. చేయి పట్టుకున్నప్పుడు గోతిలో పడింది, చేయి పట్టుకొని లాగుతూ ఉంటే ఎక్కి వస్తే పర్వాలేదు, ఎంత చేపని ఆడబడిపోతే దేవుడు కూడా చేయి వదిలేసే పరిస్థితి అవుతుంది. కనుక సాక్షిగా బ్రతకాలంటే అంత ఈజీ అయితే కాదు. గొప్ప సాక్షిగా బ్రతకాలి దేవునికి. సమాజంలో, లోకంలో నన్ను గణపరచు బిడ్డలను నేను గణపరుస్తాను. నా యొక్క పరిశుద్ధత గురించి వివరిస్తూ సమాజంలో చాటెత్తే వారిని గణపరుస్తాను, వారికి కృప ఇస్తాను, వారిని దీవిస్తా, ఆశీర్వదిస్తా అంటున్నటువంటి దేవుడు దేవుని సంగతి. కనుక ఆ మరణము జీవము ఆయన చేతుల్లో ఉన్నది. మన క్రియలు బాగుంటే మనకు ఇంకా ఆశిస్తాడు, మన సాక్ష్యం బాగుంటే ఆశిస్తాడు. నీ ద్వారా ఇంకా కొంతమంది కంటాడు దేవుడు. నీ సాక్ష్యం అద్భుతంగా ఉన్నట్టయితే ఇంకొకరికి ఆలోచన వస్తుంది, మా ఎంత గొప్ప దేవుడు, ఎంత సాక్షిగా దేవుడికి బతుకుతుంది బిడ్డ, ఈ కుమారుడు, ఈ కుమార్తె అని నీ ద్వారా ఇంకొకరు ప్రభు వైపుకు మళ్ళీ అవకాశం వస్తుంది. కనుక గొప్ప సాక్షిగా బ్రతకాలి. సాక్ష్యం తప్పితే ఏ ప్రయోజనం లేనటువంటి బ్రతుకు. ప్రియ దేవుని సంగమా, ఎంత పెద్ద సేవకుడు కానివ్వండి, విశ్వాసురాలు కానివ్వండి, క్రియలు లేని విశ్వాసం వ్యర్థము. కొంతమందికి భక్తులుగా వాడబడుతుంటారు, సేవకులుగా వాడబడుతుంటారు. ఆ మాట తీరు, ఆ క్రియలు, ఆ ప్రవర్తన చూస్తే అయ్యో అనిపిస్తుంది. క్రియలు తక్కువ, విశ్వాసం ఎక్కువ అన్నప్పుడు. క్రియలు చూస్తే ఉండవు, విశ్వాసం అయితే ఉంటుంది. ఏ ప్రయోజనము? క్రియలు లేని విశ్వాసము మృతం అన్నాడు దేవుడు. కనుక ప్రభు ఆలోచనలో క్రియలుగా ఆయన గొప్ప సాక్షిగా బ్రతకాలంటే చాలా దేవుని భయము, దేవుని శ్రద్ధ, భక్తి ఉన్నప్పుడే అవి జరుగుతాయి. కానీ దేవుని భయం లేని వారు చేయరంటే ఎవరు చేయరు. దేవుని భయం పొందుకొని శ్రద్ధాశక్తులు నిలిపి వాక్యం పట్ల భయభక్తులు కలిగి ఉండాలి. భయభక్తులు అంటే ఏదో దేవుని చూస్తాను పనికిపోవడం కాదు. ఆజ్ఞను పాటించడమే భయభక్తులు, ఆజ్ఞకు లోబడమే భయం కలిగి ఉండడం.
ఆజ్ఞ మీరితే అయ్యో తండ్రి నాకు శాపమే, నాకు పాపమే అని భయం ఉన్నవాడు ఆజ్ఞ మీరడు, ఆజ్ఞకు లోబడతాడు, దేవుని ఆశీర్వాదం పొందుకుంటాడు, దేవుని దీవెన పొందుకుంటాడు. కనుక ఈ యొక్క మరణము జీవము రెండు ఆయన చేతుల్లో ఉన్నాయి కనుక మనము దేవుని లోబడే బిడ్డలంగానే ఉండాలని దేవుడు తెలియపరుస్తున్నాడు. చదువు మరి కూర్చొని జనులను సజీవులుగాను మృతులుగాను చేయవాడు యెహోవాయే, పాతాళమునకు పంపుచు అందులో నుండి రప్పించుచు ఉండువాడు ఆయనే. పాతాళముకు పోయినా కూడా నిన్ను మళ్ళీ తిరిగి రప్పించుటకు శక్తి కలిగిన వాడు ఆయన మన యేసయ్య. కనుక పాతాళం పోయినా కూడా రప్పిస్తాడు. క్రొత్త నిబంధనలో ఏలియా మోషేలను శిష్యులు చూస్తారు. యేసుక్రీస్తు ఏలియా మోషేలు ఇద్దరు ముగ్గురంటే బోధ కూడా మీ ముగ్గురికి ఇక్కడ పర్ణశాలలు కడతాము. చూడండి, వారు చనిపోయినారు, ఇప్పుడు పాత నిబంధనలు చనిపోయినారు, అక్కడ వారిని చూస్తారు. ఆ శక్తి దేవునికి ఉంది. ఆ పాతాళముకు పోయినా కూడా మళ్ళీ రప్పించి కనిపించగలిగిన శక్తి దేవునికి ఉంది. వారు ఇప్పుడు పాత నిబంధనలు చనిపోయినారు, కొత్త నిబంధనలో భక్తులు వారిని చూడగలిగినారు. అంటే చూడండి, పాతాళమునకు పోయినా కూడా రప్పించగలిగిన దేవుడు మన యేసుక్రీస్తు ప్రభువారు. ప్రియ దేవుని సన్నిధిలో అంత శక్తి కలిగిన దేవుడు, మనం నమ్ముకున్న దేవుడు ఆషామాషి ఒక సాధారణమైన మనిషిగా పుట్టినప్పటికీ పరిపూర్ణ మానవుడిగా బ్రతికి పరిపూర్ణ దేవుడుగా ఆయన మళ్ళీ తిరిగి తండ్రి వద్దకు వెళ్ళినాడు. వస్తానన్న దేవుడు మళ్ళీ వస్తాడు. ఆ వస్తానన్న నాటికి మనము భద్రం చేయబడిన బిడ్డలుగా ఉండాలని దేవుడు కోరుకోడు. ఆయన వచ్చే నాటికి మనము దాచబడిన సొమ్ముగా ఉండాలి. మనము దాచిపెడతాం కోసం ఏదో ఒక సమయం దానిని తీస్తాము. అలాగే చనిపోయినప్పటికీ మనం దాచబడినటువంటి వారిని తిరిగి ప్రభువు ఆ దాచబెట్టబడిన మన దేహాన్ని మహిమ శరీరంతో లేపి మళ్ళీ నీకు 7 ఏళ్ల పెళ్లి విందు, 1000 ఏళ్ల క్రీస్తు పరిపాలన అద్భుతంగా ఉంటుంది. అది సైతాను పరిపాలన కాదు. ఈ లోకంలో అయితే సైతాను పరిపాలన జరుగుతుండొచ్చు, కానీ మధ్యాకాశంలో క్రీస్తు పరిపాలన చాలా పరిపూర్ణమైన పరిపాలన మనం చూడగలము పిల్లలు. అందుకే దేవునిలో ఆయన సాక్షిగా బ్రతికే ఆ పరిపాలన మనం చూస్తాం. పరలోక రాజ్యంలో భక్తులను చూస్తాం, భక్తురాలను చూస్తాం, ప్రవక్తలను చూస్తాం, దేవదూతలను చూస్తాం, చెరువులను చూస్తాం, జీవజల నదులు ఆ నీటిని తాగుతాం, జీవజల ఆ యొక్క ఫలవృక్షాలను తింటాం, సింహాలు పులులతో కూడా ఆహ్లాదకరంగా ఆడుకుంటాం. ఇప్పుడైతే ఆడుకోలేము. మరి అక్కడ అది సైలెంట్గా మనతో ఆడుకుంటారు. పసి పిల్లలు వాటితో ఆడుకుంటారు. వజ్ర వైడూర్యాలు కలిగిన పట్టణంలో తిరుగుతాం. మన ఇల్లులే రత్నాలతో పొదిగింపబడిన ఇల్లుగా మనకు దేవుడు అక్కడ సిద్ధపరుస్తూ ఉన్నారు. చాలా గొప్పదైన పట్టణము, చాలా విలువైన పట్టణం అది. ఆ పరిస్థితులు ఉండే పట్టణం. ఆ పట్టణం కోసం మనము ఎదురు చూడాలి. ఆ గురి కలిగి ఉండాలి, ఆ నిరీక్షణ కలిగి ఉండాలి. ఆ నిరీక్షణకు ఓర్పు, సహనం, పట్టుదలను వీడకుండా ఉండాలి. బెతెస్దా కోనేటి దగ్గర 38 సంవత్సరాలు ప్రభు కోసం కనిపెట్టుకున్న ఆ భక్తునిలాగా మనం ఉండాలి. ఓర్పు కలిగిన 38 సంవత్సరాలు 45 స్థితిలో ఏదో ఒక దేవుడు, నేను నమ్మిన దేవుడు, లేక దేవుడు ఉన్నవాడు రాకపోవడానికి కనిపెట్టుకొని 38 సంవత్సరాలు ఉన్నాడే. ఓర్పుతో సహనంతో నడవలేని పరిస్థితిలో యేసుక్రీస్తు ప్రభు వారు సాక్షాత్తుగా వచ్చి ఆయనకు స్వస్థత ఇచ్చిన దేవుడు నమ్మకమైన వాడు కనుక ఆయన లాంటి ఓర్పు, గురి, నిరీక్షణ, పట్టుదల, ఓర్పు మనకు ఉండాలి అని మనకు ఆ భక్తుల ద్వారా మనకు తెలియపరుస్తున్న దేవుడు ప్రియ దేవుడి సన్నిధి. కనుక ఆయన సమీపంగా ఉన్నవాడు, ఆయన కనికరం కలిగిన దేవుడు. ఆయన మనల్ని అవసరమైతే మరణాన్ని ఇచ్చే దేవుడు, ఆ మరణం వద్దనుకుంటే మళ్ళీ జీవాన్ని ఇచ్చే దేవుడు. రెండు ఆయన చేతుల్లోనే ఉన్నాయి. కనుక అట్టి దేవుని కలిగి ఉన్నందుకు మనము ఆయన చిత్తంలో ఆయన ఆలోచన చొప్పున బ్రతకాలి. ప్రతిరోజు 4 మాటలతో మన ఆలోచనలను ఈ సైతాను సంబంధమైన లోకపు ఆలోచనలను విడిచిపెట్టి కొంచెమైన దేవుని ఆలోచన తెలుసుకొని ఆయనకు లోబడి ఆయన ఆజ్ఞను పాటించి బ్రతికే ఆలోచన, జ్ఞానము, బుద్ధి, వివేచన పరిశుద్ధాత్మ దేవుడు అందరికీ దయచేయను గాక. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును.